హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రెస్ మిస్టికల్స్. ఈ వీడియో వచ్చేసి లాంగ్ హెయిర్ని కట్ చేయడం అన్నమాట. నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను హెయిర్ని కట్ చేద్దామని. ఎందుకు అంటే ఇష్యూ ఏంటి అంటే లాంగ్ హెయిర్ ఉంది, బట్ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అండ్ వాల్యూమ్ అయితే కంప్లీట్గా తగ్గిపోతుంది. మెయింటైన్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, అసలు చేయాలి అనిపించట్లేదు అనమాట. హెయిర్ అయితే సిల్క్, స్మూత్, షైన్ అన్నీ బాగున్నాయి, బట్ స్టిల్ ఏంటి అంటే హెయిర్ ఫాల్ ఇంకా వాల్యూమ్ మొత్తం తగ్గిపోతుంది. చాలా బాధ అనిపిస్తుంది. ఎప్పుడు హెడ్ బాత్ చేసిన ప్రతిసారి చాలా హెయిర్ ఫాల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కట్ చేద్దాము అని. ఇవాళ అయితే టైం వచ్చింది కట్ చేయడానికి. సో డిసైడ్ అయితే అయిపోయాను, కట్ చేద్దాము. షోల్డర్ లెంత్ అయితే కట్ చేద్దాము, మెయింటైన్ చేయడం ఈజీ అవుతుంది. అండ్ ఇంకా అప్పుడు హెల్తీ డైట్ తీసుకొని ఏదన్నా ఛాన్సెస్ ఉంటే హెయిర్ ఫాల్ని తగ్గించుకుందాము అని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యి కట్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. మిడిల్ పార్టీషన్ ఏ కట్ అంటారా, స్ట్రైట్ ఆర్ యూ కట్ చేద్దామని అయితే అనుకున్నాను. సో మిడిల్ పార్టీషన్ అయితే తీస్తున్నాను. నా హెయిర్ సిల్కీ ఉండడం వల్ల అండ్ బౌన్సీ కూడా ఉంటుంది. సిల్కీ అండ్ బౌన్సీ ఉండడం వల్ల మిడిల్ పార్టీషన్ నేనైతే డైలీ మీరు రెగ్యులర్ వీడియోస్లో చూస్తూ ఉంటారు. నేను అసలు హెయిర్ టై చేయడం కానీ ఏం చేయను. బేసిక్గా జస్ట్ బన్ పెట్టి అలా వదిలేస్తాను. మెయింటైన్ అంటే పెద్దగా ఏమీ చేయను నేను. అందుకోసం ఇంకా మిడిల్ పార్టీషన్ అయితే ఎప్పుడు తీయను నేను జనరల్గా. ఇంకా సో ఇప్పుడు ట్రై చేస్తుంటే అస్సలు రావట్లేదు. అది హెయిర్ సెంటర్ పార్టీషన్ ట్రై చేస్తున్నాను. ఏం చేద్దామా స్టిక్ అవ్వట్లేదు. జనరల్గా అలా బౌన్స్ అవుతుంది, హెయిర్ అటు ఇటు అవుతుంది. సో సెంటర్ పార్టీషన్ అయితే రావట్లేదు అనమాట. ఇంకా ట్రై చేశాను, చూడండి మీరు. సెంటర్ ట్రై చేస్తున్నాను, యూ కెన్ సీ ద డిఫరెన్స్ అనమాట. సెంటర్ అయితే అసలు రావట్లేదు, కొద్దిగా సైడ్కి వస్తుంది. ఇంకా స్టిక్ అవ్వాలి ఫస్ట్ అనే థాట్ వచ్చింది సెంటర్ పార్టీషన్ తీయడానికి. సో ఇది అండి నా లాంగ్ హెయిర్ అయితే ఇంత ఉంది అనమాట. మీరు చూడొచ్చు ఎంత లాంగ్ హెయిర్ ఉంది, కానీ బాటమ్ లెవెల్కి వచ్చేటప్పటికి చాలా వాల్యూమ్ అయితే తక్కువ అయిపోయింది. అదేంటో అండి, పైన అయితే బాగానే ఉంది, కిందకు వచ్చేసరికి చాలా వాల్యూమ్ అయితే తక్కువ అయిపోయింది. ఎందుకంటారా, ఇంకొకటి ఏంటి అంటే హెయిర్ విరిగిపోతూ ఉంటుంది అండ్ నేను హెయిర్ వేయను కాబట్టి ఎప్పుడు బ్రేక్ అవుతూ ఉంటుంది. పైకి బన్ పెట్టేస్తాను రోల్ చేసి, సో అందుకు బ్రేక్ అవుతూ వస్తుంది. అండ్ బేబీ హెయిర్ కూడా ఎక్కువే, అందుకు ఒకసారి అయితే చూడండి మీరు. నేనైతే హెయిర్ బ్రైడింగ్ అయితే చేస్తున్నాను, మీరు చూడవచ్చు అనమాట అది ఎంత థిన్గా ఉందో. ఇంత థిన్గా ఉండి ఇంత లాంగ్ హెయిర్ మెయింటైన్ చేయాలని అస్సలు అనిపించలేదు నాకైతే. ఇంకా అందుకోసమని అయితే షోల్డర్ లెంత్కి అయితే కట్ చేద్దాము అని అయితే డిసైడ్ అయిపోయి ఇంకా సెంటర్ పార్టీషన్ తీయడానికి వాటర్ స్ప్రింకిల్ అయితే చేస్తున్నాను. స్టిక్ అవుతుంది కొద్దిగా, అప్పుడు ఈజీగా అవుతుంది సెంటర్ పార్టీషన్ అని చెప్పేసి అయితే వాటర్ అయితే స్ప్రే చేస్తున్నాము. చూడొచ్చు, ఇంకా వాటర్ స్ప్రే అయితే చేస్తున్నాము. అలా స్టిక్ అయ్యి కరెక్ట్గా సెంటర్ పార్టీషన్ తీయడానికి మేమేమి సెలూన్కి వెళ్ళి అలా ఏం చేయట్లేదండి. మా మదరే హెయిర్ కట్ చేస్తుంది నాకు. నేను ఇప్పటివరకు హెయిర్ కట్ ఎప్పుడు చేయించినా ఎప్పుడు బయటకు వెళ్ళి సెలూన్కి వెళ్ళి అయితే ఎప్పుడు చేయించలేదు. ఇంట్లోనే మా మదరే చేస్తారు. ప్రొఫెషనల్ అంటే ఇంకా ప్రొఫెషనల్ ఏం కాదు, అందరికీ ఏం చేయరు. ఓన్లీ నేనే ఎప్పుడైనా హెయిర్ కట్ చేయించుకోవాలి అంటే మా అమ్మ చేతితోటి చేయిస్తాను నేను. ఇంకా ఇక్కడ వాటర్ స్ప్రే అయితే చేస్తున్నారు అట్లా సెంటర్ పార్టీషన్ రావడానికి. సో వన్స్ వాటర్ స్ప్రే చేస్తే సో చూడొచ్చు క్లియర్గా స్టిక్ అవుతుందన్నమాట అలా హెడ్కి, స్కాల్ప్కి. సో ఈజీగా సెంటర్ పార్టీషన్ అయితే తీసుకోవడానికి ఈజీగా అయింది. ఇంకా అలా హెయిర్కి వాటర్ స్ప్రే కొట్టాము. ఇంకా సెంటర్ పార్టీషన్ అయితే తీసాను, ట్రై చేశాను మ్యాక్సిమం. సో ఇంకా అది స్టిక్ అయిపోయి అలా నీట్గా ఫస్ట్ అయితే ట్యాంగిల్స్ ఏమీ లేకుండా అయితే హెయిర్ అయితే కోమ్ చేసి సెంటర్ పార్టీషన్ అయితే ఇంకా ఫైనల్గా తీసాను. సో ఇది అండి ఫైనల్గా లాంగ్ హెయిర్ అనమాట. మీరు చూడొచ్చు షైన్, స్మూత్, నీట్నెస్ అనేది చాలా ఉంటుంది. నేనేమి పెద్ద హెయిర్ కేర్ ఏమి తీసుకోను, జస్ట్ బన్ పెట్టేస్తాను, పైకి పెట్టేస్తాను రోజు. ఇంకా స్పెషల్గా హెయిర్ బ్రీడింగ్ కానీ అట్లా ఏం చేయను, ప్లీటింగ్ కానీ ఏం చేయను నేను. ఇది అండి లాంగ్ హెయిర్, మీరు చూడొచ్చు నీట్గా ఉంటుంది, సిల్కీ ఉంటుంది, స్మూత్ ఉంటుంది.
బట్ వాల్యూమ్ అయితే ఉండదు, ఊకే ఇరిగిపోతుంటుంది. బేబీ హెయిర్ అనేది కదా, సో బేబీ హెయిర్ ఎక్కువ పెరగదు, అది కట్ అయిపోతూనే ఉంటుంది. అందుకు కిందకు వచ్చేసరికి వాల్యూమ్ అయితే తక్కువ అయిపోతూ ఉంటుంది నాకు. ఇంకా మా మదర్ ఇక్కడ అడుగుతున్నారు ఎంత కట్ చేయాలి అని చెప్పేసి. మా మదర్ నేను ఇక్కడ ఇంకా వేస్ట్ లెంత్ అని అనుకున్నారు. నేనైతే కరెక్ట్గా షోల్డర్ లెంత్ అని చెప్పాను అన్నమాట. ఇంకా నార్మల్గా సెంటర్ పార్టిషన్ తీసేసి అక్కడ వాటర్ స్ప్రే ఎందుకు చేసాము అంటే అంత హెయిర్కి సో డీటాంగిల్స్ అన్నీ పోవాలి అండ్ అన్నీ సేమ్ లెవెల్ రావాలి అని చెప్పేసి అయితే వాటర్ స్ప్రే అయితే చేసాము. అండ్ ఇంకా సెంటర్ పార్టిషన్ తీసేసి ఇంకా షోల్డర్ లెంత్ అంటే నేను ఇంకా చూడలేదన్నమాట, మిర్రర్ తీసుకున్నాను బట్ కనిపించలేదు నాకు. ఇంకా మా అమ్మకి చెప్పేశాను షోల్డర్ లెంత్ చేసి అంటే కొద్దిగా కిందికి చేస్తుందేమో మరీ షోల్డర్ లెంత్ అంటే చిన్నగా అయిపోతుంది, కొద్దిగా కిందికి చేస్తుందేమో అని చెప్పేసి అయితే అనుకున్నాను. కానీ అస్సలు లేదండి, షోల్డర్ లెంత్ అంటే షోల్డర్ లెంతే చేసింది. నేను ఇంకా చూసుకోలేదు, వెనకాలకి తిరిగాను, అసలు నాకేం తెలియలేదు, కట్ చేసేసింది. ఇంకా ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి అన్ని హెయిర్ అంతా ఒకే దగ్గర రావాలి, కట్ చేసింది అక్కడెక్కడ వెళ్ళొద్దు, మళ్ళీ అన్ని డీటాంగిల్ చేసాం కదా, సో నీట్గా ఒకే దగ్గర ఉంటుంది బంచ్ అని చెప్పేసి అయితే రబ్బర్ బ్యాండ్ అయితే వేసి హెయిర్ అయితే కట్ చేసింది. చాలా అసలు షోల్డర్ లెంత్ అంటే డెఫినెట్గా మీరు చూడొచ్చు, షోల్డర్ లెంత్ చేసింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా షార్ట్గా అయిపోయింది హెయిర్ అయితే. అసలు హెయిర్ కట్ చేసేసరికి నాకు హెయిర్ వెయిట్ కానీ అసలు ఏదో వెయిట్ అట్లా ఏం లేదు, చాలా లైట్గా అనిపించింది. ఇక్కడ చూస్తే మీరు స్లైట్ అంటే నార్మల్ డీప్ యూ కట్ కూడా కాదు, ఇది బేసిక్ అంటే చాలా మినిమల్ లెవెల్ యూ కట్ చేశారు. ఇంకా కట్ చేశాక ఇంకా అన్ఈవెన్ హెయిర్ ఏమైనా ఉంటే అలా కోమ్ చేసి అన్ఈవెన్ హెయిర్ని అయితే కట్ చేసేసింది. మీకు కనిపిస్తుంది కదా, సింపుల్ నార్మల్ యూ కట్ ఇదే అండి అయిందండి నా హెయిర్ కట్. ఇంతకాలం చేస్తే సెంటర్ లెవెల్ పార్టీషన్ అది ఇది అని ఎంత ట్రై చేసామో అసలు కట్ చేయడానికి జస్ట్ 2 minutes పట్టిందండి. నాకైతే ఇంత హెయిర్ పెంచడానికి 1 year పట్టింది, అంత లాంగ్ పెంచడానికి. మా అమ్మకి కట్ చేయడానికి జస్ట్ 2 minutes. అండ్ ఇదేమి అయిష్టంగా ఏం లేదు, నేనే కట్ చేయమన్నాను కాబట్టి ఇట్స్ ఓకే. ఇది అండి ఇప్పుడైతే ఇంతే అయింది హెయిర్ కట్. ఇప్పుడు జస్ట్ స్మాల్ పోనీ, నేనైతే షాక్లోకి వెళ్ళిపోయాను. షోల్డర్ అంటే షోల్డరే చేసేసింది అన్నమాట. సో బేబీ కట్ లాగా ఇంకా ఇప్పుడైతే ఈజీగా మెయింటైన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా హెయిర్ కేర్ అయితే స్టార్ట్ చేయాలి, సో దట్ వాల్యూమ్ అనేది ఇంకా హెయిర్ బ్రేక్ అవ్వకుండా క్వాలిటీ అండ్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ మంచిగా ఫుడ్ తీసుకొని డైట్ చేసి అండ్ కొద్దిగా హెయిర్ కేర్ తీసుకోవాలి అని చెప్పేసి డిసైడ్ అవుతాను. సో దట్ వాల్యూమ్ అనేది కొద్దిగా మళ్ళీ హెయిర్ పెరిగినా మళ్ళీ తిన్న అవ్వకుండా వాల్యూమ్ ప్రాపర్గా అట్లీస్ట్ ఈవెన్గా, మరీ పెరగాలని ఏం అనుకోవట్లేదు, ఉన్నది ఈవెన్గా ఉండాలి హెయిర్ పైనుంచి కింది వరకు అని అయితే అనుకున్నాను. ఇంకా నెక్స్ట్ హెయిర్ స్టైల్ అయితే ట్రై చేశాను. అదే చిన్నప్పుడు అండి 10th క్లాస్లో ఉన్నప్పుడు పిలకలు వేసుకుంటాం కదా, సో ఆ హెయిర్ స్టైల్ అయితే ట్రై చేశాను అన్నమాట. చూడొచ్చు మీరు, మా అమ్మ రబ్బర్ బ్యాండ్స్ ఇస్తుంది నాకు. సో సెంటర్ పార్టిషన్ అయితే తీసేసి, చిన్నప్పుడు కూడా స్కూల్లో ఎప్పుడు నేను సెంటర్ పార్టిషన్ తీయలేదండి, ఓన్లీ సైడ్ పార్టిషన్ తీసి పిలకలు వేసుకునేదాన్ని. ఇప్పుడు సెంటర్ పార్టిషన్ తీసి అయితే పిలకలు అయితే వేయడానికి ట్రై చేశాను. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడు కూడా లైక్ ఆల్మోస్ట్ 6th standard నుంచి నేను ఎప్పుడు కూడా నా హెయిర్ని ఈవెన్ మా మదర్కి కూడా ఇవ్వలేదు హెయిర్ బ్రైడింగ్ చేయడానికి. నేనే 6th class నుంచి నేనే అల్లుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ అది రాకపోయినా ఎంత వరస్ట్ ఉన్నా నేనే వేసుకునేదాన్ని. ఇంకా 10th classకి వచ్చాక అస్సలు అంటే అస్సలు ఇచ్చేదాన్ని కాదు. ఇంకా హెయిర్ బ్రైడింగ్ కూడా చేయడం మానేశాను, నేను పిలకలు వేసుకోవడం మానేసాను. ఇంకా అది అండి నా హెయిర్ ఫాల్కి అసలు మొత్తం పోవడానికి. ఇంకా 10thలో అయితే ఇలా పిలకలు వేసుకునేదాన్ని, లాంగ్ హెయిరే ఉండేది నాకు. ఇప్పుడు ఎంత ఉందో అంతే ఉండేది, వాల్యూమ్ ఉండేదన్నమాట అప్పుడు. సో ఇలా పిలకలు వేసుకునేదాన్ని అనమాట లాంగ్ హెయిర్కి కూడా. ఇంకా అలా వేసుకోవడం వల్ల హెయిర్ కేర్ తీసుకోకపోవడం వల్ల అప్పటి నుంచి హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది.
అండ్ ఇప్పుడు మొత్తానికి అసలు ఇంకా రమ్మన్నా రావట్లేదనమాట హెయిర్ వాల్యూమ్. ఎన్నో ఇయర్స్ నుంచి ట్రై చేశాను, మధ్యలో గుండు చేయించాను, అయినా రావట్లేదు. నాకైతే ఒకసారి 10th క్లాస్ పిల్లలాగే అనిపించానండి నేనైతే. ఇలా పిలకలు వేసుకొని మీరు ట్రై చేశారా? మీరు వేసుకుంటే కమెంట్ చేయండి. నాకు ఈ షోల్డర్ లెంత్ హెయిర్ కట్కి పిలకలు ఎలా ఉన్నాయో, నాకు సెట్ అయ్యాయా లేదా మీరైతే డెఫినెట్గా కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం పిలకలు వేసుకోవడం. అప్పట్లో వేసుకునేదాన్ని, ఇప్పుడు మానేశాను. బట్ ఒక్కసారిగా నాకైతే 10th క్లాస్ పిల్లలాగా అయితే అనిపించాను. మీరు చూడొచ్చు, నా హెయిర్ స్మూత్, షైన్ అన్నీ బాగానే ఉంటాయి. వాల్యూమ్ అండ్ హెయిర్ ఫాల్ ఉండడం వల్ల కట్ చేయాల్సి అయితే వచ్చింది. బౌన్సీ కూడా ఉంటుంది. సో ఇప్పటి నుంచి ఇంకా హెయిర్ కేర్ స్టార్ట్ చేసి నా హెయిర్ కేర్ జర్నీని ఏదన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటే డెఫినెట్గా పెడతాను. షోల్డర్ లెంత్ అయితే క్యూట్గా బాగానే అనిపించింది. ఏం రిగ్రెట్స్ అయితే ఏం లేవు, ఎందుకంటే నేనే కదా కట్ చేయమని చెప్పింది అండ్ అనుకున్నాను ఎప్పటి నుంచో నేను. సో ఎలా ఉందో మీరైతే కమెంట్ చేయండి. ఓకే, ఇది అండి షోల్డర్ లెంత్ హెయిర్ కట్. ఇప్పుడు ఈజీ టు టై, అసలు టై అవసరం లేదు, బన్ పెట్టేయచ్చు ఈజీగా. అండ్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అంటారా, నాకు అసలు హెయిర్ స్టైల్ వేయడమే రాదు. జనరల్గా నార్మల్ హెయిర్ స్టైల్ కూడా రాదు, అందుకోసమే నేను ఎప్పుడు బన్నే పెడతాను. అండ్ ఇప్పుడు షోల్డర్ లెంత్ కాబట్టి, అండ్ మోర్ ఓవర్ సమ్మర్ ఇది. సో నచ్చితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రెస్ మిస్టికోస్. ఎలా ఉందో చెప్పండి హెయిర్ కట్ అయితే. ఇంకా ఫాస్ట్గా అయితే హెడ్ బాత్ చేసి అయితే వచ్చాను. ఇదివరకు నేనైతే హాఫ్ అన్ అవర్ తీసుకునేదాన్ని హెయిర్ వాష్ చేయడానికి. ఇప్పుడు జస్ట్ 2 minutes అండి. ఇలా షాంపూని తీసుకొని వాటర్లో వేసి అలా పెట్టేసి ఇలా రుద్దేసేసరికి అయిపోయింది. హెడ్ బాత్ 2 minutesలో అయిపోయింది. సో మళ్ళీ బ్యాక్ టు టైం సేవర్ అనమాట. ఇంకా హెయిర్ డ్రై చేశాను. హెయిర్ డ్రై చేసి మీరు చూడొచ్చు, నా హెయిర్ స్ట్రైట్గానే ఉంటుంది, కర్లీ ఏమీ అయితే కాదు. ఇంకా హెయిర్ డ్రై చేయడానికి అయితే కూలర్ ముందు అయితే కూర్చున్నాను. అందుకే ఆ హెయిర్ ఎఫెక్ట్ అనమాట, ఇవి హెయిర్ ఎఫెక్ట్స్ అనుకోవచ్చు. నాకైతే స్పెసిఫిక్గా హెయిర్ స్టైల్స్ ఏం రావండి, నేనైతే క్యాజువల్గా బన్ అయితే పెట్టేస్తాను. సో ఇప్పుడు ఈ షార్ట్ హెయిర్కి ఏమన్నా కొత్త డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అయితే ట్రై చేద్దాము అనుకుంటున్నాను. ట్రై ఇన్ ద సెన్స్ నాకైతే రావు, నేర్చుకుని ట్రై చేద్దాము అయితే అని అనుకుంటున్నాను. సో ఫైనల్గా హెయిర్ అయితే డ్రై అయిపోయింది. కంప్లీట్ డ్రై ఏం అవ్వలేదు. సో ఇప్పుడైతే హెయిర్ స్టైల్ నాకు చెప్పారనమాట, ఫ్రెంచ్ చేస్తే బాగుంటుంది, షార్ట్ హెయిర్కి క్యూట్గా అనిపిస్తుంది అని చెప్పి. సో హెయిర్ అయితే డ్రై చేశాను. ఇది ఒక 3/4 అయితే డ్రై అయింది, ఇంకా 1/4 డ్రై అవ్వలేదు. సో అలా ఫ్రెంచ్ వేయడానికి అయితే అలా కంప్లీట్ డ్రై ఉన్నప్పుడు రాదు, బేబీ హెయిర్ ఎక్కువ కదా. సో అసలు పట్టుకోవడానికి సిల్కీ హెయిర్ జారిపోతూ ఉంటుంది, సో రాదనమాట. మీరైతే ఈ షోల్డర్ లెంత్ హెయిర్ కట్ ఎలా ఉందో, నాకు సెట్ అయిందో లేదో అయితే కమెంట్ చేయండి. ఇంకా ఫ్రెంచ్ వేసుకోవడానికి 1/4 అయితే వెట్టుగానే ఉంది. ఇంకా ఫ్రెంచ్ వేసుకోవడానికి అయితే రెడీ అయిపోయాను నేను. నాకైతే రాదు హెయిర్ స్టైల్. ఇది అండి కట్ చేసిన హెయిర్, ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి అలా ప్రిజర్వ్ అయితే చేశాను. సో డీటాంగిల్స్ అలా పడకుండా. చూడండి మీరు, ఫ్రెంచ్ వేసింది మా అమ్మ. సో 1/4 వెట్గా ఉన్న అది అవ్వలేదన్నమాట వేయడానికి. సో మళ్ళీ వాటర్ స్ప్రే అయితే చేసి అయితే ఫ్రెంచ్ అయితే వేసింది. ఇది అండి ఫైనల్ లుక్ ఫ్రెంచ్ ఫ్లాట్. షార్ట్ హెయిర్కి ఫ్రెంచ్ ఫ్లాట్ ఎలా ఉందో మీరైతే డెఫినెట్గా కమెంట్ చేయండి. నచ్చితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.